ఒక రాజు తన దగ్గర పని చేస్తూ ఉన్నటువంటి అందరికీ ఒక పరీక్ష పెట్టాడంట. ఒక పక్క డబ్బులు పెట్టాడు, ఒక పక్క బంగారం పెట్టాడు, ఒక పక్క బైబుల్ పెట్టాడు. గమనించండి బిడ్డలారా, అందరినీ వచ్చి పిలుస్తూ ఉన్నాడంట. నీకేం కావాలో తీసుకో, డబ్బు కావాలా, బంగారం కావాలా, బైబిల్ కావాలా, తీసుకో అన్నాడంట. మొదటి వాడు వచ్చాడు, అయ్యా నాకు చదువు రాదు కాబట్టి ఆ బైబిల్తో నాకు పని లేదు అనేసి డబ్బు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. రెండోవాడు వచ్చాడు, అయ్యా డబ్బు నేను ఏం చేస్తానో నాకు తెలియదు కనుక నా కుమార్తెకు పెళ్లికి నేను బంగారం ఇస్తానని చెప్పేసి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను బంగారం తీసుకుంటానని చెప్పేసి బంగారం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అందరూ ఉన్నటువంటి 10 మంది కూడా ఒక్కొక్కటి 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 అన్నట్టుగా బంగారము డబ్బు తీసుకొని వెళ్ళిపోయారంట. అందరూ వెళ్ళిపోవడం అంటే అక్కడే వరుసగా చక్కగా నిలబడి ఉన్నారంట, చేతులు కట్టుకొని తీసుకొని నిలబడితే ఆ ఇంటికి ఎప్పుడు కూడా పేపర్ వేయడానికి ఒక యవనస్తుడు వచ్చేవాడంట. ఆ యవనస్తుడు రావడము, పేపర్ వేయడము, వెళ్ళిపోవడం. ఆ యవనస్తుడు ఏం చేశాడంట, వెంటనే పేపర్ వేసి వెళ్ళిపోతుంటే రాజు పిలిచాడంట. అయ్యా రాజుగారు, నేనేం తప్పు చేశానా? కాదు కాదు బాబు, నువ్వెంతో కాలంగా నాకు నమ్మకంగా పని చేస్తా ఉన్నావు కాబట్టి ఇదిగో నమ్మకంగా పేపర్ వేస్తున్నావు. ఉదయాన్నే ఊర్లో ఉన్న సమాచారం మొత్తం కూడా, దేశంలో ఉన్న సమాచారం మొత్తం కూడా ఈ పేపర్ రూపంలో నేను తెలుసుకుంటకు కారణం ఎవరు? నీవు. అయితే నీకు ఒక చిన్న పరీక్ష ఏంటో తెలుసా? డబ్బు ఉంది, బంగారం ఉంది, బైబిల్ ఉంది. నీకు ఏది కావాలో తీసుకొని ఆయన అన్నాడంట. ఆ యవనస్తుడు రెండో మాట మాట్లాడుకోకుండా బైబిల్ తీసుకున్నాడు. రాజా నాకు బైబిల్ కావాలి రాజా. ఎందుకోసం రా? డబ్బు తీసుకో, ఎంతో కాలంగా కష్టపడతా ఉన్నావు కదా, ఈ డబ్బుతో నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. బంగారం తీసుకో, నువ్వు మీ అమ్మ అందరూ బాగుంటారు, తీసుకో అనగానే ఆ యవనస్తుడు పలికిన ఒకే ఒక మాట, లేదు రాజా, ఎంతో కాలంగా మా అమ్మ ఏం పడుతుందో తెలుసా? ఇదిగో ఒక బైబిల్ పేనైనా నేను చదువుకుంటానయ్యా, మంచంలో పడ్డానయ్యా, నేను బైబిల్ చదువుకుంటానయ్యా. ఆ బైబిల్ నాకుంటే ఆదరణ ఉంటుంది, నాకు నెమ్మది ఉంటుంది, నాకు సంతోషం ఉంటుంది. నాకు ఆ బైబిల్ నాకయ్యా, తీసుకున్నానంటే నేను తీసుకోలేకపోతున్నాను, సంపాదించుకోలేకపోతున్నాను. ఒక పక్క మా చెల్లి ఫీజులు కట్టాలి, ఒక పక్క మేము బ్రతకాలి. ఈ బైబిల్ కొనడానికి మా దగ్గర శక్తి లేదయ్యా. అయితే ఈ రోజు నీ ముందర బైబిల్ కనబడేసరికి నా హృదయం ఎంతో ఉప్పొంగిందయ్యా, దయచేసి నేను బైబిల్ తీసుకుంటాను అన్నాడంట. ఆ బైబిల్ తీసుకున్నాడు, ఆ వరుసలో నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఆ బైబిల్ను ఓపెన్ చేస్తే పేజీకి డబ్బులు ఉన్నాయంట. బైబిల్ నిండా బంగారము డబ్బులు ఉన్నాయంట. ప్రైజ్ అల్లాహ్. యవనస్తుడు చెప్పిన ఒకే ఒక మాట, ఈ డబ్బు ఏముందయ్యా, కొద్ది రోజులు ఉంటే అయిపోతుంది. బంగారం ఏముంది, కొద్ది రోజులు ఉంటే అయిపోతుంది. కానీ డబ్బును బంగారమును ఇస్తున్నటువంటి నా దేవుడే నాతో ఉంటే సమస్తాన్ని కూడా నేను సాధించగలనంట. ప్రైజ్ అల్లాహ్. సమస్తానికి నేను సంపాదించుకుంటాను. నీ మోకాళ్ళ జీవితం ప్రార్థన అనుభవంలో నువ్వు సంపాదించుకోవాల్సింది డబ్బు కాదు, నువ్వు సంపాదించుకోవాల్సింది బంగారం కాదు. బంగారం కొరకు ప్రార్థన చేయి మాకు, డబ్బు కొరకు ప్రార్థన చేయి మాకు, దేవుడి కొరకు ప్రార్థన చేయి. ఆయన నీకు డబ్బు ఇచ్చే దేవుడు, బంగారం ఇచ్చే దేవుడు, సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ఆయన సమస్తాన్ని కూడా ఆయన చేతిలో ఉన్నవి కనుక దేవా నన్ను దీవించు దేవా అన్నటువంటి కాలం నువ్వు వదిలిపెట్టి దీవించే దేవుడి సన్నిధికి నువ్వు రావాలి.